ఏందో ఏమో గాని ఈసారి మేడారం జాతర ఎన్నడూ లేనంత ఆగమైతున్నది. జనం ఎప్పటికంటే ఎక్కువ వచ్చినరా లేకుంటే ఏర్పాట్లు చక్కగా లేవా తెలియదు గాని ఆగం ఆగం చందనం చందనం అవుతున్నది. కనీసం గద్దెల దర్శనానికి పోయే సాధారణ భక్తులకు సౌలతులు లేకుంటే ఏమనాలి చెప్పుండ్రి. ఇగో భక్తులను ఎట్లా కొడుతున్నాడో చూడుర్రి పోలీసులు. మందల గొడ్లను కూడా అట్లా కొట్టరు కావచ్చు, అంత బలంగా లాఠీలతో కొడుతున్నాడు. ఇదేనా కోట్లు ఖర్చు చేసి డెవలప్ చేసిన మేడారం జాతర? దర్శనానికి పోయే దారిలా పతలా పతలా రేకులు పెడితే వాటిని లేపుకొని పోతున్నారు. ఇక పోలీసు అయినా ఈర లెవెల్లో భక్తులను ఇరుగా మరగ కొడుతున్నాడు. ఇట్లా కొట్టినందుకు చాలా మంది భక్తుల చేతులు ఇరిగినాయి, ఏళ్లు బలిగి రక్తాలు గారినాయి. వచ్చిన భక్తులను లైన్లలో పంపే ఏర్పాటు లేవు. ఓపిక నశించిన భక్తులను కంట్రోల్ చేసుడు లేదు. ఇష్టం ఉన్నట్టు ఇయ్యరమయ్యర కొట్టుడు మొదలు పెట్టిండ్రు. వాళ్ళు భక్తులా లేకపోతే తీవ్రవాదులా ధర్నాలు చేసేటోళ్ళ ఎందుకు అట్లా కొట్టిరు కావచ్చు. అరే రే 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 ఒక్కొక్కల చేతులలో నుంచి రక్తాలు గారుతున్నాయి పాపం. ఇక్కడ ఇట్లుంటే ఇక్కడ చూడుర్రి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కారును భక్తులు పోలు చేసిండ్రు. నిన్న శిల్కలగుట్ట నుంచి సమ్మక్క తల్లి ఘనంగా గద్దెలను చేరుకున్నది కదా. అడిబిడ్డ సంబరాలు భక్తి పారవశ్యాలు ఆకాశాన్ని దాకినాయి. మరి ఏమైందో ఏమో అంత పెద్ద జాతరలా కరెంటు కట్ అయిందట. అప్పుడే ఇంకేమున్నది, భక్తులంతా ఆగం అయినరు. అప్పుడే జంపానవాగు దగ్గరికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సైరన్ మోతతోని కారు వచ్చిందట. భక్తులను పక్కకు జరిపేతానికి పోలీసులు మంత్రి మనుషులు కాసింత తిప్పల పెట్టినట్టు చేసిండ్రట. ఇంకేమున్నది, జంపానవాగు దగ్గరున్న భక్తులు సమ్మక్క తల్లి బూనినట్టు కోపంతోని మంత్రి కారు మీద దాడి చేసి ఇట్లా పోలు చేసిండ్రట. పాపం మంత్రి సారు ఎవరను ఏమనలేక కిక్కు అనకుండా వెళ్ళిపోయిందట. ఈ ముచ్చట ఇట్లుంటే ఇక్కడ చూడుర్రి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు ఎట్లా ఈడ్చుకపోతున్నారో. ఏం జరిగిందో తెలియదు గాని దర్శనానికి పోతున్న ఎమ్మెల్యేను ఆపిరట పోలీసులు. అట్టెట్లా ఆపుతారు, ఎందుకు ఆపుతారు అని కౌశిక్ రెడ్డి కూడా కాసింత ఎక్కువనే పోలీసులతో ఫైటింగ్ చేసిండు. దీని మీద పోలీసులు మాత్రం సుప్రీంకోర్టు కొన్ని జాగ్రత్తలు చెప్పింది. వాటి ప్రకారమే మేము కౌశిక్ రెడ్డిని ఇప్పుడు కాదు తర్వాత రాన్రి అని చెప్పినాం. కానీ తాను ఇప్పుడే దర్శనానికి వస్తా అని పట్టుబట్టిండు. అందుకే తీసుకపోయినాం అన్నట్టు చెప్పింది ఏసీపీ మేడం.